అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. దేశీయ విదేశీ పథకాలకు నిధులు భారీగా తగ్గించాలి అన్న ట్రంప్ ప్రతిపాదనలను అమెరికా కాంగ్రెస్ తోసిపుచ్చింది. సొంత పార్టీ సభ్యులే ట్రంప్ నిర్ణయంతో విభేదించి డెమోక్రాట్స్తో కలిసి బడ్జెట్ బిల్లులకు వ్యతిరేకంగా ఓటేశారు. ముఖ్యంగా సైన్స్, హెల్త్, ఆర్ట్స్ రంగాల్లో ట్రంప్ ఆశించిన భారీ కోతలకు ఎంపీలు గండికొట్టారు. దీనిపై మరిన్ని వివరాలు. అమెరికా బడ్జెట్ కేటాయింపుల్లో ట్రంప్ మార్క్ కోతలకు బ్రేక్ పడింది. విదేశీ సాయం, గ్లోబల్ హెల్త్ ప్రోగ్రామ్స్, సైంటిఫిక్ రీసెర్చ్ వంటి కీలక రంగాల్లో నిధులు తగ్గించాలన్న అధ్యక్షుడి మొండి పట్టుదలను కాంగ్రెస్ అడ్డుకుంది. బుధవారం ప్రతినిధుల సభలో జరిగిన ఓటింగ్లో 341-79 ఓట్ల భారీ మెజారిటీతో నిధుల కేటాయింపు బిల్లును అడ్డుకుంది. ట్రంప్ పంపిన బడ్జెట్ ప్రతిపాదనలు అత్యంత అనాలోచితంగా ఉన్నాయని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అధ్యక్షుడు పంపిన ఆ బడ్జెట్ పేపర్లను నేను చింపేసి కొత్త బడ్జెట్ రాస్తానని ముందే చెప్పారు. ఇప్పుడు అదే చేస్తున్నాను అంటూ సెనేటర్ ప్యాటీ ముర్రే ఘాటుగా వ్యాఖ్యానించారు. ట్రంప్ కేబినెట్ మంత్రులు ఒత్తిడి చేసినా సభ్యులు మాత్రం వెనక్కి తగ్గలేదు. ప్రధానంగా వాయిస్ ఆఫ్ అమెరికాను మూసివేయాలని ట్రంప్ భావించగా కాంగ్రెస్ ఏకంగా $653 మిలియన్ కేటాయించింది. నాసా, నేషనల్ సైన్స్ ఫౌండేషన్ నిధుల్లో భారీ కోతలను కాంగ్రెస్ తిరస్కరించింది. ఆర్ట్స్ అండ్ హ్యుమానిటీస్, సంస్కృతి, కళల రంగానికి ఇచ్చే నిధులను కూడా యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఎలాన్ మస్క్ నేతృత్వంలోని డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ కొన్ని స్వచ్ఛంద సంస్థలకు ఇచ్చే నిధులు వృధా అని, వాటిని రద్దు చేయాలని సూచించినప్పటికీ మెజారిటీ ఎంపీలు ఆ వాదనను తోసిపుచ్చారు. ఇది రిపబ్లికన్ పార్టీలోని అతివాద వర్గాలకు మింగుడు పడట్లేదు. జనవరి 30న ప్రభుత్వ కార్యకలాపాలు నిలిచిపోకుండా ఉండాలంటే ట్రంప్ ఈ బిల్లుపై సంతకం చేయక తప్పని పరిస్థితి. అయితే కాంగ్రెస్ కేటాయించిన నిధులను ట్రంప్ ఖర్చు చేస్తారా లేక తనకున్న విశేష అధికారాలతో నిలుపుదల చేస్తారా అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఏదేమైనా బడ్జెట్ విషయంలో సొంత పార్టీ సభ్యులే ట్రంప్కు చుక్కలు చూపిస్తూ ఉండడం వాషింగ్టన్ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.